mega event, to our mega blood donation event. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం వివాదానికి దారితీసింది. అభిప్రాయాలు చెప్పడానికి వచ్చిన బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. సిపిఎం నేత లోకనాథం, వైసీపీ నేత వీసం రామకృష్ణను అరెస్టు చేశారు. వీసం రామకృష్ణను పాయకరావుపేట పిఎస్కు, లోకనాథాన్ని ఎస్ రాయవరం పిఎస్కు తరలించారు. సిపిఎం నేత అప్పలరాజును హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. విజువల్స్ ను ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని చెప్పి తలపెట్టినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కు సంబంధించి కూడా భూసేకరణ జరుగుతుంది. నేపథ్యంలో 2000 ఎకరాలకు భూసేకరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు నక్కపల్లి మండలంలో అయితే ప్రజాభిప్రాయ సేకరణ, భూమి సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం అయితే అనకాపల్లి కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో కొద్దిసేపటి వరకు కూడా ప్రశాంతంగా జరిగినప్పటికీ కూడా ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. నేపథ్యంలో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ బల్క్ కూడా ఏదైతే సంతృంతో దీనివల్ల ప్రజల ప్రాణాలకు ముక్కువాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అంటూ కూడా అక్కడి నుంచి స్థానికులు అయితే కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఒకసారి అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అప్పటికే భారీగా మారుతున్న పోలీసులకి అదేవిధంగా స్థానిక ప్రజలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట వరకు వెళ్ళడంతో పాటు స్టేజ్ మీదకి వెళ్లేందుకు స్థానికులు ఒకసారిగా ముందుకు రావడంతో ఆ పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని సిపిఎం నాయకుల్ని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం కొంతమందిని అయితే అక్కడి నుంచి బలవంతంగా తరలించి కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. బలవంతంగా అక్కడ ఎవరైతే వ్యతిరేకిస్తున్నటువంటి స్థానికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పరిస్థితి అంతా ఒకసారిగా ఉద్రిక్తగా మారింది. ప్రస్తుతం ఇదైతే ఈ ప్రజలు వ్యతిరేకిస్తున్నారో బల్క్ సంఖ్యలో మాకు వద్దు అంటూ బల్క్ డ్రగ్ సెంటర్ మాకు వద్దు అంటూ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి అవకాశాలు కూడా చేసిన పరిస్థితి. దీంతో ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అంటే ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుందా లేదా అనేది అయితే కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ అధికారులకు ఎలాంటి ప్రమాదం లేకుండా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నేపథ్యంలో నక్కపల్లి మండలం అంతా కూడా ఉద్రిక్త వాతావరణంగా ఉంది. ఎందుకంటే 2000 ఎకరాలు సేకరణతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి పూర్తిగా జీవనాధారం పోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి సరైన హామీ కావాలని చెప్పి సిపిఎం నాయకులు ఇప్పటికే పలు సందర్భాల్లో డిమాండ్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు సరైన స్పష్టత ఇవ్వకపోవడం, మరోవైపు బలవంతంగా భూసేకరణ చేస్తారంటూ వచ్చినటువంటి ప్రచారంలో భాగంగా స్థానికులు అయితే ఒక ఉద్వేగానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వాతావరణం అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఒక ఆవేదనకైతే గురవుతున్నారు. మా భూములు పోతాయని చెప్పి, మరోవైపు ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, మా ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది, ప్రాణాలకు విలువ లేకుండా పోతుందంటూ ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఈ రోజు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. దీని మీద ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కొద్దిసేపట్లో ఇది పెద్దమనిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజు. చెప్పండి